Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Jai. జై బాబా కృష్ణవేణి అంటే చెప్తున్నారా? అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లా మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఆ ప్రభు యొక్క అపారమైన ప్రేమ మనందరినీ కూడా ఈ సమయం ఆయన కోసం కేటాయించుకొని ఆయనతో సహజీవనం సాగించడానికి అవకాశాన్ని ప్రసాదించింది. ఇటువంటి అవకాశం ప్రభు మనకి ఇవ్వడం మనందరూ అదృష్టం. అంచేత ఆ ప్రభువుకి మన తరపున, యావత్ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, సద్గురుల తరపున, దేవతల తరపున కూడా శతసహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇప్పుడు మనం ఈ సహజీవనంలో ఏ సబ్జెక్ట్ అయితే మనము బాబా యొక్క ఇచ్చతో ఆయనే ఒక విధంగా అవి చెప్పుకోమని ఆదేశించారు. అందులో ప్రవచనాలు ఆయన ప్రపంచానికి అందించినటువంటి మహోన్నతమైనటువంటి ఆచరణయుత మార్గాలు. అందుచేత అందులో మనం అవి చిన్న చిన్న సుమమాలికలుగా చరణాలుగా మలుసుకొని రోజు వింటున్నాం. కొని ముందుకు వెళదాం. పరిమితపు వ్యక్తిత్వము విశ్వజీవన సాగరములోన. పరిమితపు వ్యక్తిత్వము విశ్వజీవన సాగరములోన. మునుగు వాంఛది ఉన్నచో ప్రత్యేక ఉనికన్నదుండరాదు. మునుగు వాంఛది ఉన్నచో ప్రత్యేక ఉనికన్నదుండరాదు. జనులందరి నాడు ప్రత్యేక ఆధిక్య తపు ముసుగులో. జనులందరి నాడు ప్రత్యేక ఆధిక్య తపు ముసుగులో చిక్కుకొని ఉన్నారని అనుటలో సందేహమసలు లేదు. ఆయన ప్రథమమైన మానవుడు. ఆయన తర్వాతే మానవులకు జీవ పరిణామానికి కూడా స్థానం వచ్చింది. ఆ ప్రథమ మానవుడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే సర్వము అయినవాడు, సర్వము తానే అయినవాడు, సర్వము తనలో ఉన్నవాడు. అందుచేత సనాతనుడు ఆయన, చాలా సనాతనుడు. ఈ ప్రవచనాల్లో మానవుని యొక్క లక్షణ సంపద వర్ణించి చెప్పడంలో మరి ఆయనకి కాకపోతే ఎవరికి అధికారం ఉంటుంది? అందుచేత విశ్వ జీవన సాగరంలో ఈ విశ్వమంతా ఒక జీవన సాగరం అనుకుంటే, అంటే పరిణామక్రమం యొక్క ఇల్లు అనుకుంటే, అందులో
పరిమితపు వ్యక్తిత్వం అంటే ఒక మానవుని యొక్క జీవనం అది ఆ సాగరంలో గాని మునగాలి మునిగిపోవాలి అనే వాంఛ గాని ఉంటే ప్రత్యేక ఉనికన్నది ఉండరాదు. అంటే తన మీద తనకి ఏ విధమైనటువంటి ధ్యాస లేకుండా ఉండాలి అంటున్నారు బాబా. అలాగే ఆధిక్యతపు ముసుగు మనందరికీ ఉంది, ఆధిపత్యపు పోరు ఉంది, ఆధిపత్యపు ముసుగు ఉంది. ఆ ముసుగులోనే మనం అందరం కూడా ప్రపంచంలోని జనాభా అంతా ఉన్నారు. అందులో చిక్కుకొని ఉన్నామట మనం. ఆ విషయం చెప్పడంలో సందేహపడవలసిన అవసరం లేదు అంటున్నారు. మన మేధస్సు ఎప్పుడైతే పనిచేయడం మానేస్తారో, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి హింట్ ఏమిటంటే, నువ్వు ఉన్న చోట నేను ఉండనన్నారు బాబా. నీ మేధస్సు పనిచేస్తే నువ్వు నన్ను తెలుసుకోలేవు అన్నాడు ఆయన. ఈ రెండు ఏమిటి? ప్రగాఢమైనటువంటి ప్రవచన సూక్తులు. వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటి విషయంలో జాగ్రత్త పడవలసిందే. పడము అనుకుంటామా, అప్పుడు బాబాను వదులుకున్నట్టే. బాబాను వదులుకోవడం ఏంటండి అని మీకు అనిపించచ్చు. ఆయన సైలెంట్ అయిపోతాడు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్ లో ఉంచారు. సైలెంట్ మెయింటైన్ చేస్తాడు, సైలెన్స్. ఎవరెవరో ఆ విధంగా ఉంటే వాళ్ళతో ఆయన ఆ మౌనాన్ని పాటిస్తాడు. అది ఎంత నష్టం అంటే కొన్ని జన్మల వరకు చాలా నష్టం కలిగిస్తుంది అది. అందుకని ఈ ప్రవచనాల ద్వారా మనకి అటువంటి కర్మ పట్టకుండా ప్రియతముడు మనల్ని ముందుగానే ఆయా విషయాల్లో జాగ్రత్త పడమని ప్రేమతో చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు వచనంలోకి వెళ్తున్నాం. ఈ వచనంలో మనం నిన్నను సిద్ధాంతాలు మతాలు తరచు హానికరాలు అన్న రెండు, అంటే ఒకదానికొకటి పరస్పర సంబంధం ఉన్నట్టు చెప్పుకున్నాం. ఇప్పుడు బాబా మనకి సిద్ధాంతాన్ని ఆచరించుట యొక్క ఆవశ్యకత, ఏ ఆధ్యాత్మిక సంస్థలో కానీ లేదా తదితరమైనటువంటి వ్యవస్థల్లో కానీ సిద్ధాంతాలు సూత్రాలు ఉంటాయి. అవి దేనికి? ఆ సంస్థ లేక ఆ పరివారం యొక్క వాళ్ళ ఇచ్ఛానుగుణంగా ఏ విధంగా అయితే పాటించి జీవించాలనుకుంటారో వాటికి ఆ సూత్రాలు అవసరం. అయితే బాబా అంటున్నారు, రూఢిగా ఆలోచించి ఎన్నుకొన్న సూత్రాలను భావాలను ఆచరించుట కొరకై అంతవరకు విమర్శన రహితంగా అంగీకరించిన మత ఛాందసాలను సిద్ధాంతాలను వ్యక్తి ఎప్పుడు విడనాడతాడో అప్పుడు కొంత పురోగమించినట్లే. కొంత పురోగతిని బాబా మనకి తెలియజేస్తున్నారు. ఏం చేస్తే పురోగతి వస్తుంది అంటే రూఢిగా ముందు ఆలోచించుకోవాలా. మనకి మెహర్ బాబా కేంద్రాలలో ఛాందస సిద్ధాంతాలు కానీ సూత్రాలు కానీ
భావాలు కానీ మరింకా ఇంకా ఏమైనా కానీ మనకేమీ లేవు. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. అయితే ప్రేమ ఒక్కటే అవసరము, ప్రేమయే భక్తి ప్రదాయకము. అవి అవసరం లేదు కానీ ప్రేమ అవసరం. ఎటువంటి ప్రేమ? బాబా ఎటువంటి ప్రేమతో జీవుల ఎడ ప్రియత్వం కలిగి ఉన్నాడు అటువంటి ప్రేమ. బాబాకి మనకి పోలిక ఏమిటండి అని మనకి అనిపించవచ్చు. యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అన్నాడు. ఇంకా అనడానికి మనకు అవకాశం ఉంది. నీవు నేను కలిసి మనము కాము ఒక్కటే అన్నాడు. మరి ఇప్పుడు ఆయనకి మనకి భేదం ఎక్కడుంది? భేదం లేనటువంటి తావుల్లో భేద భావన రావడం, ఆ తావులు దూరం అయిపోవడమే కదా. కాబట్టి ఆయా మతాలలో లేదా ఆయా సమూహాలలో ఏ ఛాందసాలతో కూడుకున్న భావాలు సిద్ధాంతాలు ఇవరకే నిర్ణయించబడి ఆచరింపబడుతూ ఉన్నాయో వాటిని ఎప్పుడు విడనాడతాడో అప్పుడు కొంత పురోగమించినట్లే. మనకి అవేమి లేవు. మరి మనం ఏంటిలో మార్పు రావాలా? స్వచ్ఛమైన ప్రేమని ఇతరులకు అందించడంలోనూ ఆ ప్రేమని పంచుకోవడంలోనూ మనకి పూర్తిగా ప్రేమ హృదయం ఉండాలి. అటువంటి ప్రేమ మన మధ్య ఉన్నదా అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పిల్లలకే సదవగాహన లేని రోజులు ఇవి. భార్యాభర్తల మధ్య సదవగాహన లేని రోజులు ఇవి. అక్కా చెల్లెళ్ళ మధ్య సదవగాహన లేని రోజులు ఇవి. కేవలం స్వార్థమే రాజ్యం వేలుతున్న రోజులు ఇవి. కపట భూయిష్టమైనటువంటి మాటలే ఒక విధంగా చలామణి వస్తున్న రోజులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇదివరకే నిర్ణయించబడి ఆచరింపబడుతున్నటువంటి సిద్ధాంతాలు మత ఛాందసాలు ఇవి వాటి జోలికి వెళ్ళకపోయినా ప్రేమని మాత్రం పెంచుకోలేకపోతున్నాం. జై బాబా అన్న సంబోధన మనకి ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే, జై బాబా అనగానే ఈ అన్నవాడు ఆ ఎదుటి వాళ్ళు బాబా కనబడదు, బాబా కనబడ్డు. కానీ నీకు ఆ భావనగా 100 పాళ్ళు ఉంటే, నేను ఆయనలో నా ప్రభువుని చూస్తున్నాను అన్న భావన ఉంటే ఆ భావన చాలు. ఏదో ఒక రోజు నీకు బాబాను ఆ హృదయంలో చూడగలిగే పరిస్థితిని మనకు కలిగిస్తుంది. ఎంతవరకు రాలేదు కనుకనే మనం ఒక్క ఇంచి కూడా పురోగమించలేదు. భౌతిక వ్యవస్థ నుంచి ఒక్క ఇంచి ముందుకెళ్ళడం లేదు. ఎందుకు పురోగమించినట్ట అవన్నీ విడిచిపెట్టిస్తే అన్నారంటే, బాబా మనస్సు ఇప్పుడు నమ్మకాలను విమర్శనాత్మక దృష్టితో ఆలోచించి పరీక్షించడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తి అంటాడు లేటుగా సెంటర్కి వెళ్తే నష్టమేది అంటాడు. ఇంకో వ్యక్తి అంటాడు లేటుగా వెళ్తే మరి అలాగండి, సంసారాలతో ఉన్నాం కదా, అనేకమైన బాధ్యతలతో ఉన్నాం కదా, వెళ్ళొచ్చండి అంటాడు. అలా ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్న మాటలు రకరకాలుగా. కానీ ఆయన ఏమంటాడు, బీ ట్రూ టు ది ట్రస్ట్ ఐ రిపోజ్ ఇన్ యూ అంటాడు. గొప్ప మాటలవి. నీ మీద నేను పెట్టుకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి భంగం వాటిల్లకూడదు.
డిసిప్లిన్ దానికి కావాల్సిన క్రమశిక్షణ పోకూడదు అంటాడు ఆయన. అందుచేత ఏమిటి, మనం సిద్ధాంతాలు మతాచారాల భక్తిభావంలో ఉన్న తీవ్రత, ఉత్సాహం కొత్తగా ఏర్పడిన నమ్మకాల పట్ల తరచూ కొరవడినట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఏమిటంటే మొట్టమొదటి మన చింతనంలో కొండ చీపుర్లు ఉండేవి కావు, ఇంకో రకమైన చీపుర్లు ఉండేవి. ఆ పేర్లు నేను మర్చిపోయాను. ఆ చీపుర్లతో ఇల్లు చుట్టుకునేవాడు. ఆ తర్వాత కొండ చీపుర్లు వచ్చాయి, అవి వాడుకున్నాం. ఆ తర్వాత రకరకాల చీపుర్లు వచ్చాయి, అవి వాడుకున్నాం. ఆ తర్వాత మిషన్లు వచ్చేసాయి, హౌస్ క్లీనింగ్ మెషిన్స్, అవి వాడుతున్నాం. అంటే మనం ఏంటి, ఎప్పుడైతే ఒక నూతనమైంది మనకి పరిచయం కాబడుతుందో అంతవరకు వాడింది పక్కన పడేస్తున్నాం. మెహర్ బాబా నవీన అవతార పురుషుడు. నవీన అంటే నూతనంగా సద్గురువుల చేత మళ్ళీ రప్పించబడి మానవాళికి అందివ్వబడిన మహోన్నత అవతార పురుషుడు. ఇది నూతనమైందా అని అంటే నూతనం కాదు. కొత్త గిన్నెలో పాత నీరు పోసినట్టే. గిన్నె కొత్తది, నీరు పాతది. అందుచేత మనం ప్రీతముని యొక్క సందేశాలు, ప్రవచనాలు, ఆజ్ఞలు, ఆదేశాలు, ప్రియమైన మాటలు అన్నిటినీ కూడా ఎలా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం వాటిని పాటించవలసినవి. పాటించుట, పాటించలేకపోవుట తర్వాత ఆలోచన. ముందు పాటించవలసినవి అన్న విశ్వాసం రావాలి అందరిలో. ప్రవచనాలన్నీ పాటించదగ్గవే, అన్నీ ఎక్కడ పాటించిస్తాం, కానీ మనకు సాధ్యమైనవి పాటించగలం. ఆ సాధ్యమైన వాటిలో బాబా ఖచ్చితంగా ఇలా ఉండాలని మాత్రం మర్చిపోకూడదు. అందుచేత సిద్ధాంతాలు, మతాచారముల భక్తిభావంలో ఉన్న తీవ్రత, ఉత్సాహము కొత్తగా ఏర్పడిన నమ్మకాల పట్ల తరచూ కొరవడినట్లు కనిపిస్తుంది. ఈ కొత్తగా ఏర్పడిన నమ్మకాలలో చలనం కలిగించే ప్రాథమిక శక్తి లోపించినప్పుడు, చలనం కలిగించే ప్రాథమిక శక్తి లోపించినప్పుడు అంటున్నాడు. ఏమిటా శక్తి? చలనం కలిగించే ప్రాథమిక శక్తి ఏమిటండి? బాబా నామస్మరణ. బాబా నామస్మరణ ఎంత చేస్తున్నామో అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే ఆన్సర్లు పర్సెంటేజ్లో వస్తాయి. 1%, 5%, 10% ఇలాగా. అందుచేత ఏమిటి, ఆ నమ్మకాలు వ్యక్తి జీవితం పైన ఉండే సంబంధాలే కలిగి వ్యక్తిపై వదులుగా వేసుకుని వేలాడే ఓవర్ కోట్ వల్లే భాషిస్తాయి. ఆయన అక్కడ రాజీ పడ్డు మాట్లాడడంలో బాబా పైన ఉన్న సంబంధాలు ఏవైతే మనం అలాగే మెయింటైన్ చేస్తాం. సంబంధాలు పై సంబంధాలే కనబడితే జై బాబా అండి, దూరంగా ఉంటే దూరంగా ఉన్న ఎందుకు జయబాబు చెప్పడం అనుకుంటారు. నచ్చితే జయబాబు చెప్తారు, నచ్చకపోతే చెప్పరు, మొహం పక్కకి తిప్పిస్తారు. ఇవన్నీ చిన్నపిల్లలకు ఉండవలసిన లక్షణాలు, మనకు కాదు, మనకు ఉండకూడదు. మనకు ఒకవేళ వచ్చినా అటువంటి పరిస్థితి మార్చుకోవాలి. మనస్సు మొదటి భావనల యొక్క అధికారం నుండి విముక్తి పొందినదే గాని మొదటి భావనల యొక్క అధికారము నుండి విముక్తి పొందినదే గాని ఈ పొందుటలో తరచూ హృదయం యొక్క సఖ్యతను పోగొట్టుకోవటం జరుగుతున్నది. మనస్సు హృదయం రెండు ఒకటైనాడే మనిషికి ఆధ్యాత్మిక మార్గంలో సుఖం, సంతోషం కలుగుతాయి.
మనస్సు పని మనసు చేస్తూ హృదయం సైలెంట్ గా ఉంటే మనం ఒక్క ఇంటిని కూడా ముందుకు వెళ్ళలేము. అందుచేత విమర్శనాత్మక ఆలోచనల యొక్క ఫలితాలు ఆధ్యాత్మికంగా ఫలించాలంటే ఈ ఫలితాలు తిరిగి లోనికి చొరబడి హృదయాన్ని వశపరుచుకొని దాని సఖ్యతతో పనిచేయాలి. మరో విధంగా చెప్పాలంటే విమర్శ అనే పరీక్ష తర్వాత అంగీకరింపబడే నమ్మకాలు పూర్తి లాభాలు ఇవ్వాలంటే వాటిని ఉత్సాహపూరిత జీవితంలో ఆచరించాలి. ఆచరణతో కూడిన జీవితంలో అవి ఎప్పుడూ ఆరోగ్యకరమైన మార్పులు పొంది జీవితపు ప్రతి అంశంలోనూ దృఢంగా అలుముకొని పోతాయి. చూశారా, ఆయన మన మీద చాలా ప్రేమ ఉంది, కానీ వెయిట్ చేస్తాడు ఆయన. మనం మారే వరకు వెయిట్ చేస్తాడు ఆయన. ఎప్పుడు మారుతామా అని వెయిట్ చేస్తూ అప్పుడే నీకు అవకాశాన్ని ఇస్తాడు. అంతేగాని నువ్వు మారకపోతే మాత్రం అవకాశం ఇస్తాడు అని మనం అనుకోవడానికి ఆస్కారం లేదు. మనం మారకపోతే ఏ విషయంలో కూడా మనం ఎలాగున్నామో అలాగే ఉంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వడు. ఇందులో మనం మరో విధంగా ఆలోచించడానికి కూడా అవకాశం లేదు, ఇవ్వడంతే. అలా ఇవ్వకూడదు కూడాను. ఉదాహరణకి మన కడుపును పుట్టిన బిడ్డ, మన బిడ్డ స్కూలుకు వెళ్ళి నానా వేషాలు వేసి చదువు మీద దృష్టి పెట్టకుండా తదితరమైన వాటి మీద దృష్టి పెట్టి తల్లి తండ్రి బయట ఎవరైతే పాడు చేస్తారో అటువంటి పాడు చేసిన వాళ్ళతో సఖ్యత చేస్తూ అన్ని విధాల మనకు కంటకంగా తయారయ్యేటనుకోండి, ఏం చేస్తావు? ఎంతకాలం భరిస్తావు? అయితే జీవితాంతం భరించవలసింది. కానీ తల్లి తండ్రి ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ కొంతవరకు మాత్రమే సహిస్తుంది. ఎంతో మంది పిల్లల్ని చాలా అబ్రప్ట్ గా నువ్వు చదివితే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపోయేస్తారు. అబ్రప్ట్ గా అంటే ఏమిటి? విసిగిపోయారన్నమాట. అసలేదు. అది కాదు దేవుడికి వస్తే భూమి మీద మరి మానవుడు ఉండడు. అందుచేత విసుగు ఆయనకి కలగకూడదు, ఆయనకి కలగదు. ప్రేమమయుడు, ప్రేమావతారుడు. ప్రేమతో మనందరినీ సాకుదామని వచ్చాడు ఆయన. అంచేత ఆయన విసిగిపోడు, కానీ అలుగుతాడు. గుర్తుంచుకోండి, భగవంతుడికి అలుగుట అనే గుణం సనాతనమైన అలవాటు. ఆ సనాతనమైన అలవాటు ఆయనకి ఉన్నది. అలుగుతాడు. అలిగేడా మన పని చాలా ఒడిదుడుకుల్లో పడిపోతుంది. అందుకే మీకు భగవంతుని అలుక అంటే మీరు రెండు విధాలుగా దాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఎలాగా? ఒక సహవాసుకు వెళ్తాం, మనకు తెలియకుండా ఆ సహవాసులో మనం డిసిప్లిన్ పాటిస్తాం. ఇది జాగ్రత్తగా మీరు గుర్తు తెచ్చుకోండి. అందరూ కూడా డిసిప్లిన్ పాటించడం, మన ఇష్టం వచ్చినట్టే ఉంటాం. అలా ఉంటూ మనం డిస్టర్బ్ అవడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తే అంటే భగవంతుడు బాబా కూడా అలుగుతాడని చెప్పడానికి మీకు దృష్టాంతం వాడు చెప్తున్నాను నేను. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి. భగవంతుడు కూడా అలుగుతాడు అన్నటువంటి దానికి దృష్టాంతం ఇది.
ఎప్పుడైతే మనం అలా ప్రవర్తిస్తామో ఇంటికి వచ్చిన తర్వాత మనకే అనిపిస్తుంది, చా నేను ఇవాళ సావాసం ఎందుకు అలా ప్రవర్తించాను, డిసిప్లిన్ పాటించలేదు, ఒక్కటి వెళ్ళలేదు, నానా ఏది అందుకోలేదు, అయ్యయ్యో అని మనకే అనిపిస్తుంది. ఆ అనిపించిన క్షణానికి ముందు, అంతకు ముందు, ఆ తరువాత నీకు బాబా నుండి రెగ్యులర్ గా పొందే అనుభూతి అందదు. మీకు తెలుసుకుంటే పర్వాలేదు, తెలుసుకోకపోతే బాబా నుంచి ఏ అనుభవం అయితే ప్రతిరోజు మనం పొందుతున్నామో అది అందకపోతే మనం అంతవరకు పొందిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఇది సత్యము, మనకే తెలుస్తుంది, ఎవరో చెప్పక్కర్లేదు. అందువల్ల ప్రేమ మార్గంలో ప్రేమ ఎంత ఉంటుందో అలక కూడా అంతే ఉంటుంది. అలుగుట అనేటటువంటి ఆ చర్య సనాతన కాలం నుంచి కూడా భగవంతుడికి అలవాటు చర్య. ఆయన అలిగితే ఇక మన జీవనం అతలాకుతలం అయిపోద్ది. సడన్గా చాలా మంది బాబా ప్రేమికుల జీవితాల్లో మార్పులు తెస్తుంటాయి. ఎందుకు వచ్చిందా? ఆ జ్యోతిష్కుల దగ్గరికి, ఇతరమైన చోట్లకి పరిగెడతాం. మన అసమంజసమైనటువంటి ప్రవర్తనే మనకి ఆ విధంగా భగవంతుడు మనతో సంచరించేటట్టు చేస్తుంది. కాబట్టి నా ప్రీతముడికి ఏం తప్పు చేశానా నా ప్రీతముడికి అని మనం వెంటనే చెక్ చేసుకోవాలా. చెక్ చేస్తే తప్పకుండా మనం చెప్తాడు ఆయన. కొంతమంది అలా చెక్ చేసుకోవడంలో ఏడుస్తారు కూడా. ఇది కొంచెం నూతనంగా అనిపించినా కరెక్టే. చాలా మంది ఏడుస్తారు, వీళ్ళ కలిగితే నేను ఏకైపోతాను అయ్యా అని. ఎందుచేత తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం నువ్వే అంటున్నామే మాటలతో పాటలతో. ఆయన అలిగి పట్టించుకోకపోతే ఏమో ఎందుకు మన జన్మలు? బ్రతికి ఉన్న శవాలతో సమానం అయిపోతాం. ఆయనకి అలకరానివ్వకూడదు. ఇది స్వానుభవంతో మీకు చెబుతున్న మాట. ప్రియమిత్రులారా, భగవంతుడికి అలుక వచ్చేటట్టుగా ప్రవర్తించకండి. అది ఎన్ని నష్టాలో మనకు తెచ్చిపెడుతుంది. నష్టాలు, కష్టాలు తెచ్చిపెడుతుంది. అంటే ఏమిటి? ఆయన చేయడు. ఆయన అలకకి ఆ నేచర్ ఉంది, ఆ తత్వం ఆయన అలకలో ఉంది. అందుచేత ఏదైనా మనం చేయొచ్చు, ఎక్కడైనా మనం ఏ విధంగా ప్రవర్తించవచ్చు. కానీ ఆయన దగ్గర మాత్రం పూర్తిగా అతి జాగరూకతతో ప్రవర్తించకపోతే, ఆయన అలిగితే జరగకూడనివన్నీ జరిగిపోతాయి. ఆయన గాని సంతోషపడితే జరగవు అనుకున్నవి కూడా జరుగుతాయి. ఇది స్వానుభవంతో చెప్తున్న మాటలు. అందుచేత ప్రియమిత్రులారా గ్రహించండి, ఆషామాషి కాదు బాబాతో జీవనం అంటే. దేవతలు సైతం ఆయన దగ్గర ఎలా ఉంటారు అంటే బానిసల్లా ఉంటారు. మనం సామాన్య మానవులు అన్ని రకాల బలహీనతలు ఉన్నవాళ్ళు. అందుకే బాబా ఏం చేశాడు? నీ బలహీనతలు నాకు ఇవ్వండి అన్నాడు. ఒక్కరు నేను అడిగింది ఇవ్వలేదు, నాకు నేను బలహీనతలు ఇచ్చిమని అన్నాను, మీరెవరూ బలహీనతలు ఇవ్వలేదు అని. ఆ బలహీనతలు ఇచ్చేయాలా? మెహర్ బాబా సెంటర్ ఆలయం. ఆ ఆలయంలో నువ్వు లయం అవడం లేదు. ఆలయంలో లయం కాగలగాలి, లయం అవడం లేదు. అందుచేత మనం పొందవలసింది పొందకుండా
చక్కగా గడపవలసిన జీవితాన్ని గడపలేకపోకుండా నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మనం ప్రభు చరిత్రం 8వ భాగంలో 3021వ పేజీలో మనం లాస్ట్ బట్ 1 పేరా వరకు మనం చెప్పుకొని ఆపాం. ఇప్పుడు ముందుకు వెళదాం. వన్ అన్డివైడెడ్ ఎగ్జిస్టెన్స్, అవిభాజ్య అస్తిత్వం ఒక్కటే. అది తనను పరిమితమైనదిగా పరిగణిస్తుంది. ఏకైకం అయిన సత్యంగా పరిగణించడానికి బదులుగా సృష్టిలోని అనేకంలో తాను ఒకటి అని భ్రమిస్తుంది అని ఆ పేరా మీద పేరా అర్థం. ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. విశ్వాత్మ అంటే యూనివర్సల్ సోల్, అవిభక్తము అవిభాజ్యము అయిన ఏకైక సత్యం. అది ఏకైక సత్యం. బట్ దాన్ని దాంట్లో క్వాలిటీస్ చెప్పారు. క్వాలిటీస్ మనకు పని లేదు, ఏకైక సత్యంతోనే మనకు పని. ఏకైక సత్యంతో పని ఉంటే క్వాలిటీస్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. అంతేత ప్రతి ఆత్మ ఈ విశ్వాత్మతో, ఏ విశ్వాత్మతో ఇప్పుడు ఈ యుగంలో నూతన శరీరధారి అయినటువంటి మెహర్ బాబాతో శాశ్వతంగా చెక్కు చెదరని రీతిలో ఒక్కటై ఉంది ఆ విశ్వాత్మ ఇప్పుడు. కానీ స్థూల సూక్ష్మ శరీరాలనే ఉపాధులతోనూ అహంభరితమైన మనస్సును ఇగో మైండ్ ఏర్పడిన అబద్ధపు తాదాత్మత అన్నది ఫాల్స్ ఐడెంటిఫికేషన్, ఏకైక పూర్ణమైన అస్తిత్వంలో అనేకత్వము విభాజ్యం అనే భ్రాంతిని సృష్టిస్తుంది. ఈ శరీరాలు కానీ అహంభరితమైన మనస్సు కానీ అంటే ఇగో మైండ్ చైతన్యానికి వాహనాలు లేక మాధ్యమాలు మాత్రమే. ఆత్మ తన విభిన్న మాధ్యమాలు లేక వాహనాల ద్వారా సృష్టి యొక్క వివిధ భూమికల అనుభవాన్ని గ్రహిస్తూ వివిధ చైతన్య స్థితుల ద్వారా పనిచేస్తుంది. ఉన్నది ఒకే ఒక చైతన్యం, ఆవిర్భవించింది ఒకే ఒక చైతన్యం. ఆ ఒకే ఒక చైతన్యం యావత్ విశ్వంలో లేక చతుర్దశ భువనాల్లో సత్యం అది మసలుస్తూ ఉన్నది. అందులో బిందు ఆత్మలు కోకొల్లలు. అంచేత భగవంతుడు ఆత్మలన్నింటితోనూ ఏకైకుడై ఆత్మల ఏకైక సత్యమై ఉన్నాడు. డిక్లరేషన్ సెంటెన్సెస్ బాబా చెప్తారు. దేనికి అవి మనం గుర్తులో ఉంచుకోవాలని. అవి మన గుర్తులో ఉండవు. ఒక సావాసు కలిస్తే మన మనసులో ఆ సావాసులో ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా చక్కటి మాటలు అవి ఉండవు. రెండే ఉంటాయి విషయాలు సావాసుకి వెళ్తే. ఒకటి స్టేజ్ మీద చేసేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం తినేటువంటి భోజనం విషయాలు, ఇవే జ్ఞాపకం ఉంటాయి. చెక్ చేసుకోండి, ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆ రెండే ఉంటాయి. మరి మిగతా వేటేవి? వేటి ఎందైతే ప్రియంగా మక్కువతో మనం ధ్యాస పెడతామో అవి మాత్రమే ఉంటాయి. అలా ధ్యాస పట్టిన మిగిలినవన్నీ కూడా కరిగిపోతాయి కాలంలో. అందుకని బాబా ఏం చెప్తున్నారు?
భగవంతుడు ఆత్మలన్నింటితోనూ ఏకైకుడై ఆత్మల ఏకైక సత్యమై ఉన్నాడు. నువ్వు సావాసులో కూర్చున్నావంటే నీలో భగవంతుడు కూర్చున్నట్టే, నువ్వు కాదు. నువ్వెక్కడున్నావు? యు ఆర్ నాట్ దేర్. ఆయనే కూర్చున్నాడు. ఆ భావన సావాసు హాజరైన వాళ్ళందరిలో ఉంటే మాట్లాడతారేమిటి? సెల్ ఫోన్లు తెచ్చుకొని మాట్లాడుకుంటారేమిటి? సైగలు చేసుకుంటారేమిటి? ఆ భావనలు లేవు. ఏ ఉన్నత భావనల్లో మానవుడు ఆధ్యాత్మిక పరిధిలో ఉండవలసి ఉందో అలా ఉండడం లేదు. అందుచేత భగవంతుని అట్టి స్థితియే తమ యథార్థ స్థితి అని సృష్టిలోని అత్యధిక ఆత్మలకు తెలియదు. ఆత్మలన్నిటితో ఏకైకుడే ఉన్నాడన్న విషయం మిగతా ఆత్మలకి తెలియదు. బ్రహ్మానుభవాన్ని అవి ఇంకా ఎదుకతో అనుభవించని కారణంగా భగవద్ అనుభవం అనే వాస్తవం ఆ ఆత్మల్లో గుప్తంగా మాత్రమే ఉంది. ద్వంద్వత్వపు ముసుగులు తొలగించుకున్నవారు ఏ మాధ్యమాలు వాహనాలతో నిమిత్తం లేకుండా ఆత్మను ఆత్మ ద్వారానే అనుభూతి పొందుతారు. ఆత్మను ఆత్మ ద్వారానే అనుభూతి పొందుతారు. ఈ ఆత్మను ఆత్మ ద్వారానే అనుభూతి పొందుతారన్న ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆత్మ మనం బిందు ఆత్మ. ఆత్మ ద్వారా అంటే సర్వాత్మ విశ్వాత్మ. దాని ద్వారా అనుభూతి పొందుతారు. ఈ అనుభవం ద్వారా ఆత్మ ఎరుకతో తాను భగవంతుడు ఒకటే అన్న అనుభవాన్ని పొందుతుంది. ఆ భగవంతుడే సమస్తమైన ఆత్మల యొక్క ఏకైక సత్యంగాను సమస్త ఆత్మల ఏకత్వంగాను భాసిల్లుతున్నాడు. ఈ పేరా ఇలా పక్కన అండర్లైన్ చేసుకోండి. ఆ పేరాకి మనం అంతా చదువుకున్న వాళ్ళం, తెలుగు భాష ఎందుకు ప్రీతున్న వాళ్ళం, పదే పదే చదువుకోవాల్సిన అంశాలని మనం పక్కన పడేస్తున్నాం. పక్కన పడేస్తున్న వల్ల ఏమవుతుంది? సత్యం అగోచరం అయిపోతుంది, మనకి అసత్యం గోచరం అయిపోతుంది. అలా సర్వము ఒకటే అన్నది సత్యం. అట్టి సత్యమయ జీవితం పరిమితుల నుండి బాధల నుండి స్వేచ్ఛను గురితేస్తుంది. సత్యమయ జీవితం పరిమితుల నుండి బాధల నుండి స్వేచ్ఛను గురితేస్తుంది. ఇక్కడ మనకు వస్తే మీకు చెప్తాను. బాధలు, కష్టాలు, నష్టాలు మనవా? వాటితో మనం వచ్చామా? వాటితో వెళతామా? ఆ మధ్యన వాటితో మనకు సంబంధం ఏమిటండి? మధ్యన మనకెందుకండి వాటితో లేనిపోయిన బాధలు పడిపోతున్నాం? అంచేత సర్వము ఒకటే అన్నది సత్యం. అట్టి సత్యమయ జీవితం పరిమితుల నుండి బాధల నుండి స్వేచ్ఛను గొలిపిస్తుంది. భగవంతుడైన ఆ అనంతం అనంతంగా చేయు స్వీయ ధృవీకరణ, సెల్ఫ్ అఫర్మేషన్ అది. అయితే అంటే మా నాన్నగారు ఇప్పుడు నాకు చదవకపోతే ఒక పద్యం పాడి తిట్టారు. పద్యాలతో తిట్టేవారు మా నాన్న. ఏమనేవాడు? ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను క్షీణుడు అవగుణంబు మానలేడు, బొగ్గు పాలగలుగా పోవునా మలినంబు విశ్వదాభిరామ వినుడనేమ. ఆ పద్యం నిలబడగానే అక్క నేను వెంటనే సర్దుకొని ఆ పుస్తకాల్లో లీనమైపోయేవాళ్ళం. క్షీణుడు అంటున్నాడు ఆయన నోటితోటి. ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను క్షీణుడు అవగుణంబు మానలేడు అంటున్నాడు. నాకెందుకు క్షీణుడు అనిపించుకోవాలా? చదువుకుంటూ పోలే అని ఒక జాగరూకత కలిగింది. అంచేత బాబా మనకి జాగరూకత కలిగింది కూడా ఈ పదాలన్నీ పెడుతున్నాడు ఆయన. ఆధ్యాత్మిక పరిపూర్ణత్వంతో కూడిన ఈ స్థితిలో సత్యంలోని దివ్య జీవనాన్ని డివైన్ లైఫ్ ఇన్ ది ట్రూత్ అనుభవించడానికి, ఇతరులకు దివ్య జీవనాన్ని అందివ్వడానికి నేనును వేరు భావనతో కూడిన జీవితం చివరిగా
సత్యానికి పూర్తిగా వశమవుతుంది. భగవంతుడు ఒక్కడే సత్యం అని నిశ్చయంగా తెలుసుకోవడం జరుగుతుంది. దాని కొరకు జీవించడమే సార్థక జీవితము. బ్లంట్గా చెప్తాను మీకు, భక్తి ముసుగులు, ప్రేమ ముసుగులు, లొసుగులు ఉండకూడదు. భక్తి ముసుగులు, ప్రేమ ముసుగులు, లొసుగులు ఉండకూడదు. అలా ఉంటే అది భక్తి అనిపించుకోదు. ఒకవేళ ఎవరికి వాళ్ళు డిక్లేర్, నేను భక్తుడిని అనుకొని, నేను ప్రేమికుడిని అనుకొని, నేను గొప్పవాడిని అని అనుకుంటే అనుకోవచ్చు కాక వాడి వరకే అది పరిమితం అయిపోతుంది. మనవుడు కదా అందరూ, ఎందుకంటే అందరూ ఒకటే కదా. అందుకని ఇక్కడ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వంతో కూడిన ఈ స్థితిలో సత్యంలోని దివ్య జీవనాన్ని అనుభవించడానికి, ఇతరులకు జీవనాన్ని అందివ్వడానికి వేరు భావనతో కూడిన జీవితం చివరిగా సత్యానికి పూర్తిగా వశమైపోవాలి. మన దేనికండి మా చేస్తున్నాం కార్యక్రమాలన్నీ? ఆ సనాతనుని, ఆ అవతార పురుషుడు ప్రపంచానికి అందివ్వాలని కదే. అందివ్వడానికి డాన్సులు చేస్తావేటి? అందివ్వడానికి పాటలు పాడతావేమిటి? అందివ్వడానికి అక్కడికి ఇక్కడికి తిరుగుతావేమిటి? మరి ఎలాగండి అందిస్తాం? బాబా అంటారు, నీ జీవితమే ఒక ఆదర్శం కావాలి అంటాడు. నిన్ను చూసి అందరూ నా దగ్గరికి రావాలి అంటాడు. అది కొంచెం కాస్ట్లీ డైరెక్షన్ అయినప్పటికీ కూడా, అవునండి, వయసులో మారవండి, బాల్యం తెలియదు, వయసులో మారలేము, కౌమారంలో బాధ్యతలు, వృద్ధాప్యంలో ఏం బాధ్యతలు ఉంటాయి అంటే, కొంతమంది ఆడపిల్లలకి పెళ్లి చేయలేక, లేదు ఏమీ సంపాదించలేక నానా బాధపడుతూ ఉంటారు. ఎంత బాధపడినా వృద్ధాప్యంలో ఆయన ఏం చేయగలడు? ఇప్పుడు అప్పుడైనా భగవంతుడిని స్వామి నువ్వేశ్వరని అనొద్దా? అలా ఎందుకన్నారు మనిషి? ఏమిటి అది వచ్చింది అంటే అహంకారం, అహం నేను. అది దాని ప్రాథమిక స్థాయిలో పోతే ఖచ్చితంగా మనం చాలా ఆనందంగా జీవించడానికి, ఇతరులు కూడా మనం కలుసుకున్న ప్రతి వాళ్ళు మనల్ని చూసి ఆనందపడేటట్టు చేయొచ్చు. కానీ మన అహంకారం ముందు పోవాలి కదా. అందుచేత నేనను వేణు భావనతో కూడిన జీవితం చివరిగా సత్యానికి పూర్తిగా వసలైపోవాలి. భగవంతుడు ఒక్కడే సత్యం అని నిశ్చయంగా తెలుసుకోవడం చెప్పి దాని కొరకు జీవించడమే సార్థక జీవితం. భగవంతుణ్ణి అనుభవించడం అంటే శాశ్వతత్వంలో మనుగడ సాగించడమే. శాశ్వతత్వంలో మనుగడట, ఇంట్లో మనుగడ కాదు, వీధిలో మనుగడ కాదు, ఊరిలో మనుగడ కాదు, దేశంలో మనుగడ కాదు, శాశ్వతత్వంలో మనుగడ అంటున్నాడు ఆయన. చాలా 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 దూరంగా మాట్లాడుతున్నాడు ఆయన, మనకు అందంత దూరంలో. శాశ్వతత్వంలో మనుగడ సాగించడమే ఇది కాలాతీతమైన అనుభవం. ఏ కాలంతోనూ సంబంధం లేనిది, కానీ కాలానికి బద్ధమైన ఈ సృష్టి యొక్క మాయాజాలంలో చిక్కుకున్న ఆత్మల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమం తప్పనిసరిగా చేయాలి. సృష్టి యొక్క మాయాజాలంలో చిక్కుకున్న ఆత్మల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమం తప్పనిసరిగా చేయాలి. మనమే అందులో ఉన్నాం చిక్కుకొని, మనమే చేస్తాం. మనం బయటికి రావాలి. బయటకు వస్తే అంతా నాదే అనుకుంటే, అంతా నాదే అంటే ఏమిటి అర్థం? అంతా మెహర్ బాబా కల్పనే, అందులో నేనున్నాను, నాలో నా సోదరులు ఉన్నారు, అందరం కూడా ఒక గమ్యానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గమ్యాన్ని అందివ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తానని ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని బాబా యొక్క లిటరేచర్లో మనం
పరిచయం సంపాదించుకోవాలి. బాబా లిటరేచర్ ఎలాంటిదంటే మీరు ఏ మతంలోకి వెళ్ళి మాట్లాడినా అద్భుతంగా వింటారు. ఎందుకంటే ఇది స్వానుభవమే. అందుచేత సృష్టిలోని కాలం యొక్క ఉనికిని ఆధ్యాత్మిక కార్యకర్తలు ఏమాత్రం ఉపేక్షించకూడదు. సృష్టిలోని కాలం యొక్క ఉనికిని ఆధ్యాత్మిక కార్యకర్తలు ఏమాత్రము ఉపేక్షించకూడదు. ఎందుకంటే కాలాన్ని ఉపేక్షించడం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఉపేక్షించినట్టు. మనం ఒక ఫిక్స్డ్ మరి చేసి చేయకుండా ఫిక్స్డ్గా కొన్ని పెట్టుకున్నామండి. సెంటర్లో కార్యక్రమాలు చేసుకోవడం, కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడడం, ఏదో హాస్పిటల్లోనో లేకపోతే బయట అక్కడ బేదలకి ఏవో అందజేయడం, అందరం కలుసుకోవడం, సరదాగా తినడం, పడుకోవడం. ఇది ఒక ఫిక్స్డ్ కార్యక్రమం మనం పెట్టుకున్నాం. ఇంతకు మించి ఇంకొకటి మనం ఆలోచించట్లేదు. ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా మనలో రావడం లేదు. ఆయన ఇవ్వడం లేదు. ఆయన ఇవ్వడం లేదంటాను నేను, మనకి రావడం కాదు. ఆయన ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తాడు? ఉదాహరణకి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, ఒక బ్యాట్ దొరికింది నాకు, బ్యాట్. అది నేను ఎవరికి ఇస్తాను? ఇంట్లో బ్యాట్తో ఆడగలిగిన పెద్దవాళ్ళు ఎవరు లేరు, చిన్నపిల్లల్లో కూడా పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి ఇస్తారు? అప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న స్టూడెంట్ వెళ్ళిపోతే నాన్న ఎందులో బ్యాట్ అని ఇచ్చేస్తాను. ఇంచేత అది ప్రేరకు ఉపయోగపడుతుంది. అలాగే మనం ఏదైతే ఆధ్యాత్మిక సత్యాలు బాబా యొక్క ఆ సాహిత్యంలో తెలుసుకుంటున్నామో అవి అందరికీ అందజేయాల్సిన బాధ్యత ఉంది మనకి. మనం ఏం చేస్తున్నాం? ఎవరో మనకి కొంతమంది ఉన్న బ్రాండ్ స్పీకర్స్, ఆ బ్రాండ్ స్పీకర్స్ పిలిపించిస్తాము, ఆయన మాట్లాడిస్తాడు, మనం వినేస్తాము, దాంతో మనం చాలా చేస్తాం అనుకుంటున్నాం. కాదు, అది కాదు. ప్రతి బాబా ప్రేమికుడు కూడా బాబా ఏ సత్యాలను అయితే మనకు తెలియజేశాడో ఆ సత్యాలను ప్రపంచానికి అందజేయడానికి ఆయన యొక్క నిజమైన పనిముట్టుగా ఉండాలి, మారాలి. అలా మారినాడు చాలా మందికి నువ్వు ఆ సత్యాన్ని అందజేసిన వాడు అవుతావు. దానికి నీకు కావాల్సింది ఏంటి? అందరినీ ప్రేమించే గుణం. అందరినీ అంటే ఒక బాబా ప్రేమికులనే ప్రేమిస్తాము, వాళ్ళతోనే ఉంటాము, అది అందరినీ ప్రేమించినట్టు కాదు, కానేరదు. అందరినీ ప్రేమించాలా. మనకి ఎటువంటి మన సెంటర్లకి, మెహర్ బాబా సెంటర్లకి ఎటువంటి ఒక నానుడు వచ్చిందంటే వాళ్ళు బాబా భక్తులండి, వాళ్ళు ఎక్కడికి రారు, ఇంకెవరిని రానివ్వరు, వాళ్ళ గుంపుల్లో తిరుగుతారండి, వాళ్ళ గుంపుల్లోకి ఇంకొకరిని చేరనివ్వరండి అన్న ఒక అపప్రద వచ్చేసింది. అంటే సెంటర్లోకి చూడడం రాముడు పాడతాడంటే సెక్రటరీ అలౌ చేస్తాడండి, అలౌ చేయండి. ఏమండి వాట్ హ్యాపెన్ టు యు? ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ, ఐ వాజ్ బుద్ధ, ఐ వాజ్ జీసస్ అని బాబా చెప్పాడే. ఇవ్వడం వచ్చి భక్తులో కాదు పక్కన పెడితే నేను రాముడు పాడుతాడంటే పానీయ్యా, ఐ వాజ్ రామ అన్నాడు కదా బాబా. అలౌ చెయ్యం మనం. చివరికి మెహరాబాద్ స్టేజ్ మీద కూడా అలౌ చేయరు. ఏంటిది? సర్వమానవ సౌభ్రాతత్వం యొక్క దురదృష్టకరమైన లోపమా? నువ్వు ఆదరిస్తే కదా ఆదరణ పొందుతావు, నువ్వు ప్రేమిస్తే కదా ప్రేమను పొందుతావు. ఇదంతా ఒక ముఠాలా తయారైపోతే ఎలాగా? అలా తయారవకూడదు. ప్రతి వాళ్ళని కూడా ఆదరించాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, అన్ని మతాల వల్ల అదే ఇక్కడికి వస్తారు, ఈ పనిముడి దగ్గరికి. వాళ్ళకి ఏదైనా ఆధ్యాత్మికంగా ఒక అనుమానం కలిగితే తప్పకుండా వస్తారు, కూర్చుంటారు. సార్ నాకు అనుమానం వచ్చి తీర్చిందంటే తీర్చిస్తే వెళ్ళిపోతాడంటే. క్రిస్టియన్స్ వస్తారు, ఇలా నిన్ను ఆశ్రయించాలి, సత్యం తెలుసుకో.
నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళడం కాదు, నువ్వు 10 మందికి సత్యాన్ని చెప్పగలిగే స్థితిలో ఉంటే నీ దగ్గరికి మానవుడు ఆయనే పంపిస్తాడు. చెప్పవయ్యా వాడికి సత్యం అని. మనం అలా తయారవడం లేదు, లిమిట్ అయిపోయాం, గిరిగేసుకొని కూర్చున్నాం. అందుచేత కాలం యొక్క ఉనికిని ఆధ్యాత్మిక కార్యకర్తలు ఏమాత్రము ఉపేక్షించకూడదు. ఎందుకంటే కాలాన్ని ఉపేక్షించడం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాన్నే ఉపేక్షించినట్లు అంటున్నాడు ఆయన. ఎప్పుడు నా తలుపులు తెరిచే ఉంటాయి, ఎవరు వచ్చినా ఇంట్లోకి వస్తారు, హాయిగా కూర్చుంటారు, భోజనం టైంకి వస్తే తినబట్టే తింటారు, లేకపోతే తినేసి వచ్చారంటారు, లేకపోతే తర్వాత నా టైం కాదండి అంటారు. బాబా దగ్గరికి నా గదిలో కూర్చుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఈ గదిలో ఏ గది అయితే బాబా నాకు ప్రసాదించాడో అక్కడ కూర్చుంటే, అయ్యా ఇక్కడ కూర్చుంటే చాలా ఆనందం లభిస్తుందండి నాకు అంటాడు. నేనేమన్నాను, కొంచెం అనుభవించని ఉద్దేశాను. ఆ తర్వాత ఇక్కడ కూర్చోవడం వల్ల ఆయనకు ఒక ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత నుంచి ఏదో ఒక అనుభవం బయటపడుతుంది. ఆ అనుభవంలో ఉన్న సారాంశం తీసుకుంటాను. ఆ తర్వాత ఆయనతో మాట్లాడతాను. ఆయన ఏదో ప్రశ్నలు అడుగుతాడు, చక్కటి సమాధానాలు, బాబా ఇచ్చిన సమాధానాలు చెప్తాను. చక్కగా స్వీకరిస్తాడు. అప్పుడప్పుడు వస్తారండి అంటాడు, అండి వెల్కమ్ అంటాను. ఒక బాబా ప్రేమికుడు మరో సామాన్య భక్తులతో మాట్లాడకూడదా? మరొక సామాన్య భక్తుల ఇంటికి వెళ్ళకూడదా? మన బాబా ప్రేమికులు, మన పిల్లలు అన్నీ చేస్తుంటారు. చాలా మంది బాబా ప్రేమికులే పిల్లల ఇళ్లలో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ ప్రేమ మానేసామైతే అన్నింటికి వెళ్ళడం మానేసామా? మనలో పరిమితమైన భావన ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అపరిమిత భావన ఉండాలా. అందరినీ ప్రేమించగలగాలి. ఒక బాబా ప్రేమికుడు బాబా ఫోటోలు నేను చూస్తుండగా రోడ్డు మీదకి చూశాడంటే చక్కమని నేను అక్కడ దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జై బాబా అండి, బాబా ఫోటోలు చూసేది ఏమిటండి, ఏం జరిగిందండి అని అంటే, ఆ బాబా ప్రేమికుడు గాయకుడు ఆయన్ని అవమానం చేశాడు. చక్కగా పాడతాడు ఆయన. ఆ అవమానం పడిచాక బాబా ఫోటోలు చూసాడు ఆయన. మనం చేసిన అవమానానికి మనం ఎలాగో శిక్ష అనుభవిస్తాం, కానీ ఇక బాబా కూడా మనం శిక్షించాలా? ఎందుకంటే 2 శిక్షలు భరించడం ఎవరు చెప్పాడండి ఇది? అందుచేత కాలాన్ని ఉపేక్షించడం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఉపేక్షించినట్లు. శిష్యులోని కాలగమనం పట్ల విచక్షణాయుతమైన దృష్టిని కలిగి ఉండడం ఎంతో అవసరం. ఆధ్యాత్మిక అనుభవ జ్ఞానానికి సంబంధించిన సత్యాన్ని మీరు సమీప భవిష్యత్తులో విశ్వవ్యాప్తంగా అందరికీ అందజేయ సందర్భానికి సాక్షిగా నిలిచే ఆ క్షణం దాని యొక్క సమున్నత ప్రాముఖ్యాన్ని గ్రహించడం కూడా అంతే అవసరం. మనకేం తెలుస్తుందండి? మన దగ్గరికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎందుకు ఆయన పంపిస్తాడు? ఎవరు రానివ్వండి, ఏది అడగనివ్వండి, నువ్వు సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి బాబా ప్రేమికుడు. ఏ బాబా ప్రేమికుడు దగ్గర నాకు రాముడి గురించి చెప్పాలంటే, నాకు రాముడి గురించి తెలియదండి, లేకపోతే ఈ విషయం చెప్పాలంటే నాకు తెలియదండి, సెంటర్కి వచ్చేయండి, అక్కడ తెలుస్తుంది. ఆతృతతో సెంటర్కి మనుషులు తప్పించుకోవడానికే చూస్తున్నారు తప్ప ఆ సెంటర్లోకి మనం వెళ్దామని ఎవరు చూడడం లేదు. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్. అందుకని బాబా అన్నాడు, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్. అంటే మనం కట్టుకున్న రాశి ఇసుక సిమెంట్తో కట్టుకున్నదే సెంటర్ అనుకుంటాం మనం. ఎవ్రీ హార్ట్ ఈజ్ అ సెంటర్. ఈవెన్ దట్ హార్ట్ బిలాంగ్స్ టు రామ, ఈవెన్ దట్ హార్ట్స్ టు కృష్ణ. అది బిలాంగ్స్ టు కృష్ణ. Even it belongs to Christ, Jesus Christ. It is a heart in which Baba is living. వాళ్ళు అడిగితే సత్యంగా మనం చెప్పాలా? చేత కాదా, నిజంగా రాదా? అప్పుడు స్నేహితులు చాలా మంది ఉన్నాం మనం, తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర తప్పించి ఇలా అడుగుతున్నారు, చెప్పండి సార్ అని తీసుకెళ్ళాలా? అంతేగా నాకు తెలియదు, ఇది ఎవరిలో చూసుకో అంటే, మరి ఎందుకంటే నువ్వు ప్రజెంట్ అవతార పురుషుని ఆశ్రయించడం అలా చెప్పడానికా? కాదు కదా.
It is your duty to give proper response to all devotees of God in the world. అంతేగాని నువ్వు 4 గీతలు తీసుకొని నా చదరంలో ఉండిపోతానంటే నీకు చదర బతుకవుతుంది ప్రతి జన్మ కూడా. అలా కాకూడదు సుమా. అంతే బాబా అంటారు, బాధల్లో మొగ్గుతున్న మానవాళికి సత్యాన్ని విశ్వవ్యాప్తంగా అందజేసే కార్యక్రమంలో చేయూతనివ్వడమే ఆధ్యాత్మిక కార్యకర్తల కర్తవ్యం. ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకర్తలు అంటే ఎవరు ఆధ్యాత్మిక కార్యకర్తల సమావేశం 1954లో రాజమండ్రి గురుకుల భవనంలో బాబా 1 గంట వరకు చెప్పారు మెసేజెస్ రాత్రి. అదేమో ఒక పాఠం కదా చెప్పుకుంటాం ప్రతి సమావేశంలో. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్ when you are treating it as a lesson, when you are feeling it is a lesson. By having education, having discretionary capacity, how you are behaving like that. ఇది కూడా గురి చేస్తున్నాం మనం. నీ దగ్గరికి వచ్చి ఎవరు ఏది అడిగినా నీకు సమాధానం చెప్పే పరిస్థితి నీలో ఉంటేనే నువ్వు బాబా ప్రేమికుడివి. లేకపోతే నీకు నువ్వు గిరిగేస్తున్న గీతలో ఉన్నటువంటి ఒక బొమ్మవి. అందుచేత ఈ సత్యాన్ని అందుకునేందుకు మానవాళిని సంసిద్ధులను చేయడమే కాక మీరు కూడా స్వయంగా ఈ సత్యంలో జీవించడం జరగాలి. విభేదాలు లేని చోట్ల వాటిని సృష్టించేందుకు జనసామాన్యం ఆసక్తిగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యకర్తలకు దిక్కుతోస లేకుండా చేస్తారు. ఇటు జనం కాదు, ఇటు జనం కొరకు మీరు పనిచేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక కార్యకర్తలైన మీరు ఏకత్వ భావనను ఎన్నటికీ మరువకూడదు. బాబా సందరికి ఎవరిని మనం ఆడవడం లేదు. మన బోధం ఫ్రెండ్స్ని మనకి నచ్చిన మాదిరి తీసుకెళ్తున్నాం. ఇట్స్ నాట్ రైట్. బాబా సెంటర్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ టెంపుల్, దట్ టెంపుల్ ఈజ్ ఫర్ ఆల్, నాట్ ఫర్ అస్. అందరికీ అది ఆలయమే. అందరినీ ఆహ్వానించాలా, అందరినీ గౌరవించాలా, అందరినీ ప్రేమించాలా. అంతేగాని బాబా ప్రేమికుడు అయిన వాడినే ప్రేమించాలి, బాబా ప్రేమికుడితోనే తిరగాలి, బాబా ప్రేమికుడితోనే కలియాలి. ఇవి చాలా నేరో మైండ్తో మనం ఏర్పరచుకున్న భావాలు. దట్ షుడ్ బి ఎలిమినేటెడ్. అది తీసిపారేయాలా. నువ్వు వెయిట్ చేయగలవు బాబా గురించి. సరే, నుంచో కొన్ని సంవత్సరాల నుంచో లేకపోతే ఒక 50 సంవత్సరాలతో ఉన్నావయ్యా బాబాతో. ఏం నేర్చుకున్నావు నువ్వు? ఇదా If it is so, it is the best. 50 ఏళ్ళ అనుభవం నువ్వు బాబా సెంటర్లో పొందావంటే నీకు సర్వం తెలిసి ఉండాలి. అలా సర్వం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. అంచేత విభేదాలు లేని చోట్ల వాటిని సృష్టించేందుకు జనం సామాన్యంగా ఆసక్తిగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యకర్తలకు దిక్కుతోస లేకుండా చేస్తారు. ఇట్టి జనం కొరకు మీరు పనిచేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక కార్యకర్తలైన మీరు ఏకత్వ భావనను ఎప్పటికీ మరువకూడదు. పేజ్ 3023 8వ లైన్. There are specific instructions from our beloved Baba for all of us, for all readers, for all educated devotees. అసలు ఆధ్యాత్మిక మార్గంలో మన చదువుతో సంబంధం లేదండి. మన చదువుతో సంబంధం లేదు. అవిద్య మనకి కావాల్సింది, అవిద్య, విద్య కాదు. అంచేత ఇక్కడ బాబా మనకి చాలా విషయాలు చెప్పారు. మనకి స్టేజ్ మీద ఎక్కిన వాడు ఏదో చెప్తామని వస్తాడు, అదే చెప్తాడు. సావాసులు మేము జరుపుకున్నాం, మంత్రి సావాసులు. ఆ సావాసులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది మీకు తెలుసు. ఎప్పుడైనా అడగండి, శ్రీనయ్యతో సావాసులో కూర్చుంటే ఏ విషయాలు వినేవారు, ఎన్ని విషయాలు వినేవారు అని అడగండి. ఇందులో 1వ తరగతిలో ఆలోచించాడు. ఇప్పుడైతే 1వ తరగతిలో పదాలు రాసేస్తున్నాడు. నా చిన్నతనంలో నాకు
స్కూల్లో జాయిన్ అవ్వక ముందే నన్ను తయారు చేస్తారు కాబట్టి, నన్ను మా తాతగారు తయారు చేశారు అన్ని విధాల. అంటే అప్పటికే స్కూల్లో జాయిన్ అవ్వక ముందే, అంటే 1వ క్లాసులో జాయిన్ అవ్వక ముందే ఇంచుమించుగా నాకు భగవద్గీత, రామాయణం, భారతం ఇలాంటి విషయాలు చాలా ఎక్కించారు నాకు. నేను 1వ తరగతిలో జాయిన్ అవ్వను కదా, అందరితో పాటు ఈ పనిముట్టు జాయిన్ అయింది. పంతులు జోగారావు మేస్టర్ ఉండేవాడు. ఆయన పలక మీద ఆలు రాసి దిద్దమన్నాడు. సార్ నాకు ఎప్పుడూ తెలిసిపోయారు సార్ అన్నాను. లేదు చెప్తాను రా అన్నాడు. అని ఒక పేరా చెప్పాడు. 1వ క్లాస్లో నేను పేరా రాశాను చెప్తుంటే. చచ్చిపోయాను చెప్పి ఆ స్కూల్కి మా చిన్నాన్నగారి హెడ్ మాస్టర్ గబగబా నన్ను పట్టుకునేది. అవునండి నాకు చదువు చెప్పినట్టున్నాడు, ఆడికి ఇక్కడ 1వ క్లాస్లో పెట్టేయడం అన్నారు. అలా ఉండాలా? నువ్వు చదువుకొని నీ యొక్క విద్యని అభివృద్ధి చేసుకుంటానంటే, 10 మందికి ఉపయోగపడతానంటే నిన్నెవ్వడు అభ్యంతరం పెట్టడు. నువ్వు చదువుని సంపాదనకో స్వార్థానికో వాడుతున్నావు. నువ్వు సంపాదనకి స్వార్థానికి వాడి ఉంటే ఈ పనిముట్టి ఇప్పటికి కోట్లు సంపాదించి ఉన్నావు. బికాస్ డిపార్ట్మెంట్ అలాంటిది. అది కాదు మనకు కావాల్సింది. మనం ఏది సంపాదించాలి? భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలా. కొన్ని వేల పాటలు ప్రభువు నాకు ఆయన దగ్గర కూర్చోడానికి అర్హత కల్పించక ముందు కొన్ని వేల పాటలు అందరి దేవుళ్ళ మీద రాయించాడు ఆయన. అందరి దేవుళ్ళ మీద ఎన్నో పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. బాబా ఆయన కాళ్ళ దగ్గరికి నన్ను రప్పించుకున్న తర్వాత ఎన్ని వేయించుకున్నారో లెక్కలేదు. ఆల్మోస్ట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మరి రాయడానికి అంటే భావానికి ఇంకా మిగిలిందా అన్న పరిస్థితి వచ్చింది. భావం ఏమైనా మిగిలిందా ఇంకా రాయడానికి అని. అందుకని ఏం చేస్తున్నాను, ఇప్పుడు పుస్తకాలను తీసుకొని ఆ పుస్తకాల్లో ఉన్న విషయాన్ని పాటల కింద తయారు చేసి మీకు అందిస్తున్నాను. బాబా లిటరేచర్ కూడా పాటలు చాలా ఉన్నాయి చూడండి. బాబా లిటరేచర్ ఏం చేస్తాను, బయట వాళ్ళు చాలా బాగా ఆనందిస్తారు, ఇలా ఆనందించడం. సంస్కృత శ్లోకాలు చదవడం, పెద్ద పెద్ద అష్టకాలు లేదా స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఇలాంటివి చదవడం నీ గొప్పతనాన్ని బయటపడ్డానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయాస కాదు. దైవత్వం అనేది ప్రయాస కాదు, ప్రభావం పడాలి మన మీద. అందుచేత నేను అందించే శాశ్వతత్వంలోని జీవనానికి వారసులు అవ్వాలంటే అన్ని రూపాల్లో ఉన్న స్వార్థపరత్వం, సంకుచితత్వం ప్రజల మనస్సుల నుండి పూర్తిగా వైదొలగాలి. స్వార్థపరత్వాన్ని, సంకుచితత్వాన్ని విడిచిపెట్టేందుకు ప్రజలను ఒప్పించడం ఏమంత తేలికైన పని కాదు. ధనవంతులు, పేదవారు, పాలకులు, పాలితులు, నాయకులు, జనసామాన్యం, అణిచేవారు, అణగారిన వారు, ఉన్నతులు, అధములు, ప్రశంసాపాత్రులు, అవమానితులు, ఇలా ప్రజల్ని వెలగొట్టబడడం అన్నది ప్రమాదవశాత్తు జరగలేదు. ఆధ్యాత్మికంగా అజ్ఞానంలో మునిగి ఉండే వారి చేత ఈ వేదాలు సృష్టించబడి పెంచి పోషింపబడుతున్నాయి. ఎంత స్పష్టంగా చెప్పాల్సి అవుతాడు. ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ అజ్ఞానంలో మునిగి ఉన్న వారి చేత ఈ విభేదాలు సృష్టింపబడి పెంచి పోషింపబడుతున్నాయి. ఇప్పుడు మనం అదే పని చేస్తున్నాం. ఎవరిని రానివ్వం, మనం ఎవరి దగ్గరికి వెళ్ళము. ఇట్ ఈస్ నాట్ ఎ మెషినరీ, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ నాట్ ఎ కల్ట్. Why you are behaving like that? ప్రతి వాళ్ళని నీ హృదయంలోనికి ఆహ్వానించాలా. అలా ఆహ్వానిస్తే భగవంతుడే ఆ హృదయంలోకి వస్తాడు. అందుచేత ఈ విభేదాలతో పరివేసుకుపోయి వక్రపుట ఆలోచనలతో మునిగిపోయి తమ ఈ వక్రగతిని కూడా గమనించలేని స్థితిలో ఉన్నారు.
అధిగమించలేని ఈ అడ్డుగోడలకి వారు అలవాటు పడిపోయి, బాబా అంత చక్కగా మాట్లాడుతున్నారు, అధిగమించలేని ఈ అడ్డుగోడలకి వారు అలవాటు పడిపోయి తమ వేర్పాటు ధోరణిని విడిచిపెట్టేందుకు ఇష్టపడరు. పుటం పెట్టినా మన ప్రవర్తనలు మారం, చచ్చిపోతాం కానీ అలాగా మారం. లాభం ఏంటి? ఒక సినిమా యాక్టర్ చచ్చిపోతే వేల కొద్ది జనం ఆ శవం వెనక తలుస్తారు. ఒక బాబారావు చచ్చిపోతే బాబా ప్రేమికులే వెనకాతలు వెళ్తారు. ఇది గొప్పతనం అండి? ఇది గొప్ప విశేషమా అండి? ఇది గొప్ప అదృష్టమా అండి? ఆలోచించండి, ఆలోచించండి. జనం ఈ విభేదాలు కంటిపెట్టుకుని తెలుసుకుని వాటిని నిరంతరం పెంచుకుంటూ పోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు ప్రారంభించినప్పుడు విభేదాలతో నిండి ఉన్న పరిసరాల్లో ప్రవేశిస్తారు. మనం సామాన్య మానవులు, సాధారణ వ్యక్తులు, సాధారణ జీవితాలను సాగించేవాళ్ళు. మనకి అసాధారణమైనటువంటి దివ్య వ్యక్తిత్వం చేరువైపోయింది. ఆ దివ్య వ్యక్తిత్వాన్ని మనం దగ్గర చేసుకోవడం లేదు. ఆ వ్యక్తిత్వ సహాయంతో పొందవలసింది పొందలేకపోతున్నాం. 10 మందికి సత్యాన్ని బోధించలేకపోతున్నాం. 10 మందిని సత్యం వైపు ప్రయాణించేటట్టు చేయలేకపోతున్నాం. నీ దగ్గరకు వచ్చిన వాడు సత్యం వైపు ప్రయాణం చెయ్యాలా? రూపం ఏదైనప్పటికీ గుర్తుంచుకోండి, నీ బాబా దేవుడండి, అవతార పురుషుడండి, చాలా చేశాడండి, ఇంత చేశాడండి, అంత చేశాడండి అని అనగట చెప్పి బాబా సొంతకి రండి అంటే అది రాకపోతే అతనే ఆధ్యాత్మికం అయినాడండి. బాబా సొంతకి రమ్మ పోల్ చెప్పినా పోల్ చేస్తున్నారు రాకుండా చాలా చీప్గా మాట్లాడతాం మనం. వాడు బాబా సొంతకి రావాలన్నా, మరికి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాడికి బాబా భగవంతుడి యొక్క ఆజ్ఞ కావాలి. నీ ఆజ్ఞ లేకపోతే నా ఆజ్ఞ కాదు. నువ్వు ప్రేమించడమే, ప్రేమని పంచడమే నీ చేయం. నీ ప్రీతముని గురించి నువ్వు చెప్పడమే నీ చేయం. ఆ చెప్పడంలో లేనిపోవడం చెప్పకుండా ఏది ఆయన చెప్పమన్నాడో అది చెప్పాలి. ఏ విధంగా ఆ చెప్పడంలో నువ్వు ఏ విధమైన ప్రేమను చూపించాలో, ఏ విధమైన సహనాన్ని చూపించాలో, ఏ విధమైన నేర్పు చూపించాలో, ఓర్పు చూపించాలో ఇవన్నీ చూపించాలి. అంతేగాని వాడు సెంటర్కి వస్తేనే నేను వెళ్ళి మాట్లాడితే రాలేదండి అంటాడు కొంతమంది నాతోటి. నువ్వు వెళ్తే వచ్చేయాలి నీ దగ్గర. నీ కొడుకే నీ మాట విందు, నీ పిల్లవే నీ మాట విందు. ఇలాంటిది దురదృష్టకరమైన పరిస్థితులు. ప్రియమిత్రులారా, ప్రేమతో స్వీకరించండి. ప్రేమతో స్వీకరించి ప్రేమగా అవి బదిలిపరుచుకొని కర్తవ్యం ఏమిటో ఆలోచించండి. ఆలోచించి ఆ తర్వాత జీవనం ఒక విధంగా నేరం అవ్వకూడదు. నేరం అవ్వకుండా చాలా విశాలంగా ఉండేటట్టుగా, అందరికీ పనికి వచ్చేటట్టుగా మనం తయారవ్వాలి. ఎవరు ఏది ఎప్పుడు చెప్పినా మీరు నమ్మరు. ఒక్కొక్కసారి రాత్రి 10 గంటలకు వస్తారండి, సార్ చిన్న కార్యక్రమం చేస్తున్నామండి, చిన్న అనుమానం ఉంది చెప్తారా అని. ఈ విషయం చెప్తాను, నవ్వుతారు వీడు. ఒక బాబా ప్రేమికుడు అంటే నేను గిడైతే గీసుకోలేదు, ఎవరు పిలిచినా వెళ్తాను, కానీ ఆరోగ్యం బాగుండాలి కదా, ఆరోగ్యం పెరుగుతూ చేస్తే కదా వెళ్తాను. నాకు ఆరోగ్యం బాగులేనప్పుడు ఒక బాబా ప్రేమికుడు ఆయన రిలేషన్ ఒక ఆయన మహా మృత్యుంజయ యాగం చేస్తున్నారు, మీకు అవన్నీ తెలుసు కదండి, అక్కడికి వచ్చి మాట్లాడండి అని పిలిచాడు. పిలిస్తే ఒంట్లో బాగాలేదు, అది ప్రథమం. రెండవది మహామృత్యుంజయ యాగం చెయ్యవలసిన రీతిలో ఎవ్వరూ ఇప్పుడు చెయ్యలేరు. దానికి ఒక ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి మహామృత్యుంజయ యాగానికి. అసలు ఆ చేసేవాడు కూడా ఒక ప్రిపేర్డ్ సోల్ అయి ఉండాలి. వాళ్ళు చాలా మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉండాలి, అప్పుడే ఆ యాగం ఫలిస్తుంది. మరి అటువంటి దానికి బాబా ప్రేమికుడు నన్ను పిలిస్తే నా ఒంట్లో బాగులేదు అంటే ఒకటే చెప్పాను, నా ఒంట్లో బాగులేదు నాయన, నన్ను ఇబ్బంది పెట్టదంటే వెళ్ళలేదని నా ఇంటికి రావడం మానేశాడు బాబా ప్రేమికుడు.
మహామృత్యుంజయ యాగానికి అదేమిటో తెలిసి ఆయనకు వచ్చి అందరికీ చెప్పమంటే రావడం మానేశారు. కాబట్టి మీ ఇంటికి నేను దురదృష్టమైన ఆలోచన పెట్టుకొని రావడం మానేశాడు. ఎవరికి నష్టం? చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం అండి? అందుచేత మనకన్నీ తెలియాలా, ఏమీ తెలియనట్టే ఉండాలా. మనం అన్నీ తెలుసుకోవాలా, అందరికీ అందుబాటులో ఉండాలా. మనం అన్నీ చేయాలా, కొన్ని చేయకూడదు. ఈ విచక్షణ మనలో ఉండాలి. నన్ను యాగాలకి యజ్ఞాలకి పిలుస్తారు, మీకు తెలియదు. కానీ నేను వెళ్ళను, ఇప్పుడు వెళ్ళలేను. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిస్తే ఒక ప్రమాదం ఏంటంటే వాళ్ళు అక్కడ ఏ తప్పు చేసినా నాకు కనబడుతుంది. ఒక అక్షరం తప్పుగా మాట్లాడిన స్పెల్ చేసినా నాకు తెలిసిపోతుంది. అందుచేత వెళ్ళను నేను. ప్రారంభం అన్న మాట ఉంది, అది ప్రారంభం అంటాడండి. ఏంటి నష్టం అనుకుని ఊరుతూ ఉంటారా? అంచేత కపటంగా ఉండకూడదు. ఆ చోటకి వెళ్ళడం, నాకు వాళ్ళు చేస్తుంది తప్పు అని తెలిస్తే దాన్ని ఏమో సహించి ఊరుకోవడం నేను భరించలేను. అంచేతంటే మా తాతగారు నాకు అన్నీ నేర్పారు. మీకు తెలియని విషయం ఏంటంటే నేను కొన్నాళ్ళు పూజారిగా కూడా ఉన్నాను ఒక దేవాలయంలో. అందుచేత మనకు తెలిసింది తక్కువ, తెలియనిది ఎక్కువ. కానీ బాబా ఏం చేశాడంటే మనల్ని ప్రేమ 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 విశ్వ ప్రేమ అనేటటువంటి ఒక పెద్ద సముద్రంలో పడేశాడు. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను, ఆ సర్వులు అంటే అందరూ మనమే కావు, బాబా దర్శే కాదు, సర్వులను చేయపు నీతో శూన్యములో సర్వము ప్రేమే. ఇది నీకు అర్థమైతే అన్నబోయి హేరు బాబా అది లాస్ట్ వర్డ్. వీఆర్ ఇన్వైటింగ్ ఆల్. బట్ వాడికి అదృష్టం ఉండాలా, బాబా అనుగ్రహం ఉండాలా, బాబా అనడానికి, బాబా దగ్గర రావడానికి. నీ మొక్కలు చూసి నా మొక్కలు చూసి వచ్చేస్తాడు ఎవడైనా. వాడికి భగవంతుడు ఆజ్ఞ అయితే వస్తాడు. నా దగ్గర చాలా మంది నాన్న బాబాలు వస్తారు. వాళ్ళు ఏదికి వస్తారో తెలుసుకోవడానికి వస్తారు. వాళ్ళకి నేను ఎప్పుడు బాబాని పట్టుకోండి, బాబాతో ఉండండి అన్ను. వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళు ఉండమంటాను, బాబా చెప్పింది పాటించమంటాను. దట్స్ ఆల్. अवतार मेहर बाबा कीजिए, अवतार मेहर बाबा की, अवतार बाबा की।